హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనెటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్. ఇవాళ మనం ఏంటంటే పిల్లలకి డైజెస్టివ్ డ్రాప్స్ ఇవ్వడం మంచిదా కాదా, దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, మనం దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇష్యూ ఎందుకు వచ్చింది అంటే, యూజువల్గా అప్పుడప్పుడు పిల్లలు కానీ ఎక్కువగా వాళ్ళు మటుకి ఏడిస్తే మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి ఏదో మటుకి గ్యాస్ లాగా వచ్చింది, ఆర్ వాళ్ళకి కడుపు మటుకి పొంగింది, ఆర్ వాళ్ళకి ఫ్రీగా అవ్వట్లేదు, మోషన్ అవ్వట్లేదు, ఆర్ వాళ్ళు మటుకి వాన్ చేసుకుంటున్నారు, అట్లాగా అని మనం వాళ్ళకి ఏదైనా అది ఆ డ్రాప్స్ అలాంటివి మటుకి అవసరం ఉండొచ్చు అని మనం మటుకి అప్పుడప్పుడు మనం మటుకి వాడుతూ ఉంటాం. కానీ ఒకటి ఏం చెప్పాలంటే, ప్రతి పిల్లలు ఆఫ్టర్ ఫీడింగ్ ఎంతో కొంత పాలు అనేది బయటికి మటుకి తీస్తూ ఉంటారన్నమాట. సో అది దాన్ని రీగర్జిటేషన్ అంటారు. సో ఇది కొంతమంది ఎక్కువ మటుకి తీస్తారు, కొంతమంది తక్కువ తీస్తారు అన్నమాట. సో ఇది పాలు ఇచ్చాక స్లోగా, పాలు ఇచ్చేటప్పుడు పాలు ఇచ్చాక కూడా పైకి ఎత్తుకొని ఇలాగా స్లోగా బర్ప్ కానీ చేస్తే అది ఏమవుతుంది అంటే, కొద్దిగా ప్రాపర్గా పాలు డైజెస్ట్ అవి అరిగి అలా ఎక్కువగా పాలు మటుకి బయటికి అయితే రావు. కానీ ఎంతో కొంత 6 months వరకు, అంటే వాళ్ళు మటుకి కూర్చునేంత వరకు అవి పాలు అయితే కొన్ని వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే, పాలు ఎప్పుడు ఇస్తారంటే బాగా మటుకి ఏడ్చేక ఇవ్వడం కాదు, తనకి ఆకలేసినప్పుడు, అంటే ఆకలేసినప్పుడు ఇలాగ వాళ్ళు మటుకి కదులుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ఏదైనా పాలు గురించి వాళ్ళ ఫేస్లో మటుకి ఎక్స్ప్రెషన్స్ అన్ని మటుకి మారుతూ ఉంటాయి. అలాగా అప్పుడు మనం మటుకి గమనించి వెంటనే తల్లి కానీ పాలు ఇచ్చేస్తే అది పెద్దగా ఇబ్బంది ఉండదు. వాళ్ళకి చాలాసేపు వాళ్ళని మటుకి ఆకల్లో ఉంచి బాగా మటుకి ఏడ్చాక వాళ్ళకి అప్పుడు కానీ పాలిస్తే కడుపు నిండా మటుకి బయట మటుకి ఇది గాలి ఇన్సైడ్ స్టమక్లోకి వెళ్ళి దానివల్ల వాళ్ళకి స్టమక్ పెయిన్, వాంతులు ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో పాలు కూడా కరెక్ట్ టైంలో వాళ్ళకి ఆకలి వేసినప్పుడు వెంటనే ఇచ్చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి ఫ్రీగా మటుకి చాలా మంది పిల్లలకి మటుకి మోషన్ ఎలా అంటే ఎవ్రీడే 5-6 times అయితే ఈజీగా అవుతూనే ఉంటాయి చిన్న పిల్లలకి, అంటే చంటి పిల్లలకి, ఒక ఫ్యూ మంత్స్ బేబీస్కి. కొంతమందికి 1-2 times వెళ్తారు, కొంతమంది వన్స్ ఇన్ 2-3 days వెళ్తారు, కొంతమంది వన్స్ ఇన్ ఏ వీక్ వెళ్తారు. అంటే యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళ వెయిట్ అయితే బాగుంది, పాలు సరిగా మటుకి తాగుతున్నారు, బరువు సరిగా మటుకి పెరుగుతుంది, వాళ్ళలో మోషన్ ఫ్రీక్వెన్సీ వల్ల మనకి ఏ రకంగా ఇబ్బంది అయితే లేదు. సో వాళ్ళు ఫ్రీగా, అంటే ప్రతిరోజు 5-6 times వెళ్ళొచ్చు, ఆర్ వీక్లీ 1-2 times వెళ్ళొచ్చు, పెద్ద ఇబ్బంది అయితే కాదు. సో ఫీడింగ్ బాగుంది, వెయిట్ గెయిన్ బాగుంది అంటే మనకి కొద్దిగా ఇలాంటి మటుకి ఫ్రీక్వెన్సీ ఎక్కువ తక్కువ అయినా పెద్ద ఇబ్బంది అయితే కాదు. సో దాన్ని మనం ఒక రకంగా మటుకి ప్రాబ్లం అనుకొని దానికి డ్రాప్స్ వాడవలసిన మటుకి అవసరం అయితే లేదు. థర్డ్ థింగ్ ఏంటంటే, ఇంకోటి మేజర్ ఇష్యూ ఎందుకు మనం పాలు గురించి మనం, అంటే ఈ డ్రాప్స్ గురించి మనం మటుకి ఆలోచిస్తామంటే, వాళ్ళు ఎక్కువగా గట్టిగా ఏడ్చినప్పుడు అన్నమాట. సో పిల్లలు అయితే, చంటి పిల్లలు అయితే వాళ్ళు మటుకి కామన్గా మటుకి ఆకలికి ఏడుస్తారు, ఆర్ వేడికి చల్లగా అయిపోతే, డైపర్ వెట్ అయిపోతే, ఆర్ వాళ్ళకి కోల్డ్ ఉన్నా లేదా ఇయర్ పెయిన్ ఉన్నా, ఇట్లాగా ఏమైనా వాళ్ళకి ఏమైనా కిందని ర్యాష్ వచ్చినా అలాగ కొద్ది పెయిన్ వల్ల వాళ్ళు అలాగ మటుకి ఏడవచ్చు అన్నమాట. కొంతమంది పిల్లలు ఏంటంటే 1.5 months నుంచి 3 months వరకు పిల్లలు అప్పుడప్పుడు, అంటే సాయంత్రం పూట కానీ రాత్రి పూట కానీ వాళ్ళు చాలా సివియర్గా ఏడుస్తారన్నమాట. అంటే మనం ఏం చేసినా, వాళ్ళకి పాలు ఇచ్చినా, పడుకోబెట్టినా, ఎత్తుకున్నా, తిప్పినా వాళ్ళు మటుకి ఆగరు. ఒక 2-3 hours వరకు కంటిన్యూస్గా వాళ్ళు మటుకి ఏడుస్తూ ఉంటారన్నమాట. సో దీన్నే మనం మటుకి ఏమంటామంటే ఇన్ఫాంటైల్ కోలిక్ అంటాం అన్నమాట. సో ఈ ఇన్ఫాంటైల్ కోలిక్ అన్నది కొంతమంది పిల్లలకి వస్తుంది, అందరికీ అయితే ఉండదు. అంటే సివియర్గా ఏడుస్తూ ఉంటే అట్లాగా ఆ టైంలో మనం ఏమైనా డ్రాప్స్ వాడదామా అని మనం మటుకి అనుకుంటాం. కానీ ఫస్ట్ ఏంటంటే, డ్రాప్స్ వాడే ముందు మనం మటుకి ఏం చేయాలి అంటే, ఫస్ట్ వాళ్ళని ఎత్తుకోవాలి, తిప్పాలి, కొద్దిగా ఫ్రీ ఎయిర్, ఫ్రెష్ ఎయిర్, గాలి వాళ్ళకి మటుకి తగలాలి. ఇంకోటి వాళ్ళని కొద్దిగా మటుకి బోర్లా పడుకోబెట్టి ఇలా
ఇలాగా బ్యాక్ ట్యాప్ చేస్తే వాళ్ళు ఇది కామ్ అయిపోతారు. ఆర్ వాళ్ళని పడుకోబెట్టి ఈ కాళ్ళు ఒక సైకిల్ లాగా ఇలా ఇలా తిప్పినా సరే కొద్దిగా మటుకి గ్యాస్ వచ్చేస్తుంది. ఆర్ స్టమక్ ని ఇలా నెమ్మదిగా మటుకి రాస్తూ ఉంటే ఆర్ ఇలాగ రౌండ్ గా మనం మటుకి రాస్తూ ఉంటే వాళ్ళకి నెమ్మదిగా వాళ్ళు మటుకి కామ్ అయిపోతారు. సో ఇలాగా మనం ఆ టైంలో వాళ్ళని అంటే ఎక్కువగా వాళ్ళని కొద్దిగా ఎత్తుకొని తిప్పి ఇలాగా కొద్దిగా అబ్డామినల్ మసాజ్ కానీ సైక్లింగ్ మూమెంట్స్ కానీ ఇట్లాగా మనం చేస్తే స్లోగా వాళ్ళు నెమ్మదిగా వాళ్ళు మటుకి కామ్ అయిపోతారు అన్నమాట. కొంతమందిలో ఇవన్నీ చేసినా సరే అప్పుడప్పుడు అది తగ్గదు, కానీ ఇది 2-3 days ఇన్ ఏ వీక్ ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడు. అండ్ ఒక 2-3 weeks మాత్రమే ఉంటుంది. సో ఇలాగా ఏంటంటే అది కంటిన్యూస్గా ఉండదు. దీనివల్ల ఏ రకమైన హెల్త్ ఇష్యూస్ ఉండవు, దానికి ఏ రకంగా ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కొద్దిగా మనం కానీ ఓపిక పడితే ఇది నెమ్మదిగా పడుకుంటుంది అన్నమాట. కానీ బయట మటుకి మార్కెట్లో చాలా మటుకి డ్రాప్స్ ఉన్నాయి, ఇది ఇవ్వచ్చు అవి ఇవ్వచ్చు అని ఉంటాయి. బట్ ఇవి సేఫా కాదా? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో జనరల్గా 90% ఆర్ నాట్ రిక్వైర్డ్ ఆర్ నాట్ సేఫ్. ఎస్పెషలీ ఏంటంటే స్పాస్మోడిక్ డ్రాప్స్. అంటే స్పాస్మోడిక్ అంటే సంథింగ్ లైక్ ఇవి ఉంటాయి కదా మరి కోలిమెక్స్ డ్రాప్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అంటే యాంటీ స్పాస్మోడిక్ డ్రాప్స్ అని ఉంటాయన్నమాట. ఆ డ్రాప్స్ అన్నవి అది మంచిది కాదు, అది అస్సలు కంపల్సరీగా అలాంటివి మనం మటుకి వాడకూడదు, పిల్లలకి ఇవ్వకూడదు. నెంబర్ 2 ఏంటంటే ఇంకోటి గ్యాస్ని ఈజీగా బయటికి మటుకి తీసే డ్రాప్స్ ఉంటాయన్నమాట. దాన్నే మనం సైమిథికోన్ అంటాం అన్నమాట. ఈ సైమిథికోన్ అన్నది గ్యాస్ని బయటికి వచ్చేస్తుంది. అది కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు, కానీ దే ఆర్ కంప్లీట్లీ సేఫ్. దానివల్ల ఏ రకంగా ఇబ్బంది అయితే కాదు. సో సైమిథికోన్ డ్రాప్స్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ దే ఆర్ నాట్ యూజువలీ రిక్వైర్డ్. అది కానీ గ్యాస్ని ఈజీగా పైనుంచి కానీ కింద నుంచి కానీ వచ్చేసి వాళ్ళు కొద్దిగా ఫ్రీగా మటుకి అవ్వచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని టైప్స్ ఆఫ్ హర్బల్ ప్రిపరేషన్స్ ఉంటాయి. లైక్ దిల్ ఆయిల్ అని, ఫెనల్ ఆయిల్ అని, జింజర్ అని, ఇలాంటివి కొన్ని ఆయిల్స్ ఉంటాయి. అంటే అలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండే డ్రాప్స్ కూడా ఉంటాయి. ఇంకోటి జనరల్గా మనం పిల్లలకి ఇది ఇస్తూ ఉంటారు, ఏంటంటే రైప్ వాటర్ ఇస్తూ ఉంటారు. రైప్ వాటర్ ఇస్తే కొద్దిగా మటుకి బాగుంటుంది అంటారు, కానీ జనరల్గా రైప్ వాటర్ ఈజ్ నాట్ సేఫ్. ఇంతకు ముందు మటుకి రైప్ వాటర్లో మటుకి ఆల్కహాల్ మటుకి వేసేవారు. ఇప్పుడు మటుకి అన్ని మటుకి గ్రైప్ వాటర్స్ మటుకి ఆల్కహాల్ ఫ్రీ వస్తున్నాయి అన్నమాట. సో ఈ ఆల్కహాల్ ఉన్నదైతే కంప్లీట్లీ నాట్ సేఫ్ అట్ ఆల్. అండ్ ఆల్కహాల్ ఫ్రీ ఉన్నవి కూడా దే ఆర్ నాట్ రిక్వైర్డ్. దాంట్లో ఇవన్నీ ఉంటాయి ఏంటంటే దిల్ ఆయిల్ అని, ఫెనల్ ఆయిల్ అని, లేకపోతే జింజర్ అని ఉంటాయి. కానీ తల్లిపాలు ఇది ఎక్కువగా ఇస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇబ్బంది. అంటే ఎప్పుడు ఇవ్వాలి? ఇది ఒక రకమైన మటుకి మెడిసిన్ కాదు. సో కొంతమంది ఎక్కువ ఇచ్చేయచ్చు, కొంతమంది ఇవ్వచ్చు. దానివల్ల ఏంటంటే వాళ్ళ వెయిట్ మీద, గ్రోత్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇది పనిచేయవా చెప్పలేము. ఇంకోటి ఏంటంటే దాంట్లో సోడియం బైకార్బోనేట్ అన్నది ఇంకోటి ఉంటుంది అనమాట. ఇది మనకి కాంపోనెంట్ ఉంటుంది, అంటే దట్ ఈస్ బేకింగ్ సోడా అన్నమాట. సో అది ఇవ్వడం కూడా అంత మంచిది కాదు. సో బై అండ్ లార్జ్ ఈ ఆల్కహాల్ ఉన్న రైప్ వాటర్ అయితే అస్సలు ఇవ్వకూడదు. ఆల్కహాల్ ఫ్రీది కూడా మనం ఇవ్వడం అవసరం లేదు. తక్కువ ఇస్తే దానివల్ల కూడా కొన్ని మటుకి ఇష్యూస్ వస్తాయి. సో జనరల్గా మేము మటుకి పీడియాట్రిషియన్స్ అందరూ ఏంటంటే రైప్ వాటర్ అవసరం లేదు, ఇవ్వద్దు అంటాం అన్నమాట. దెన్ ఫైనల్లీ ఏంటంటే ఒకటైతే ఒక్క మటుకి ప్రిపరేషన్ అయితే ఓకే అన్నాం, ఏంటంటే సైమిథికోన్ అని అన్నాం. అదైతే ఓకే, అది ఇవ్వచ్చు. ఎంతవరకు పనిచేస్తుందో మనకి తెలియదు, కానీ గ్యాస్ అయితే వచ్చేస్తుంది. సో కొంతమంది ఎక్స్క్లూజివ్గా తల్లిపాల మీద ఉన్న పిల్లలకి ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 yearsలో ప్రోబయాటిక్ డ్రాప్స్ అని వచ్చాయన్నమాట. అంటే దీస్ ఆర్ హెల్దీ బ్యాక్టీరియా అన్నమాట. ఈ హెల్దీ బ్యాక్టీరియా ఇవ్వడం వల్ల ఇలాంటి మట్టి ఇన్ఫాంటైల్ కాలిక్ అన్నది నెమ్మదిగా తగ్గిపోతుంది అన్నమాట. ఈ హెల్దీ బ్యాక్టీరియా ఈ మటుకి ప్రోబయాటిక్స్లో కూడా అన్ని కాదు, దాంట్లో ఒకటే ఉంటుంది, లాక్టోబాసిల్లస్ రూటరీ అని ఉంటుంది. అలాంటి బ్యాక్టీరియా ఇస్తేనే అది మటుకి పనిచేస్తుంది. సో అది
ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉన్న పిల్లలకి సివియర్ ఇన్ఫాంటైల్ కాలిక్ వస్తే అప్పుడు కొంతమందికి మనం మటుకి ఇవ్వచ్చు అన్నమాట. దెన్ ఇంకొక టైప్ ఆఫ్ డ్రాప్స్ కూడా ఉంటాయి. ఏంటంటే ఈ ఎంజైమ్స్ ఏంటంటే మటుకి లాక్టేస్ అని, ఎమైలేస్ అని, ఆర్ మటుకి ప్రోటియేసిస్ అని ఇలాంటివి ఉంటాయి. అవైతే ఓన్లీ జబ్బులు ఉన్న వాళ్ళకి, ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, కానీ నార్మల్ పిల్లలకి ఇలాంటి డైజెస్టివ్ డ్రాప్స్ అయితే అక్కర్లేదు. ఎందుకంటే అవి ఓన్లీ సమ్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకి మాత్రమే అలాంటి ఎంజైమ్స్ ఉన్న మటుకి డ్రాప్స్ అయితే ఇవ్వాలి. సో మెడికల్ ప్రాబ్లమ్స్ లేని పిల్లలకి, హెల్దీ పిల్లలకి అలాంటి డ్రాప్స్ మటుకి అవసరం లేదు. అండ్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ దట్ మాట. సో బై అండ్ లార్జ్ మనం అయితే పిల్లలకి ఏ రకమైన డ్రాప్స్ అయితే ఇవ్వకూడదు. డ్రాప్స్ అవసరం అయితే లేదు. నార్మల్ న్యాచురల్ మెథడ్స్లో మనకి వాళ్ళకి కరెక్ట్గా ఆ కరెక్ట్ టైంలో పాలు ఇచ్చి, ఎత్తుకొని తిప్పి, బర్పింగ్ చేసి, కొద్దిగా అబ్డామినల్ మసాజు, ఈ లెగ్ బైసైక్లింగ్, ఇలాంటివన్నీ కొద్దిగా స్మాల్ ఇంకోటి కామ్ ఎన్వైరన్మెంట్ ఉంటే పిల్లల్లో వాళ్ళు మటుకి హ్యాపీగా ఉంటారు. వాళ్ళ మటుకి ఒకటి ఏంటంటే వాంతుల్లో, మోషన్లో, క్రైయింగ్ ప్యాటర్న్స్లో చాలా మటుకి వేరియేషన్ ఉంటుంది అన్నమాట. సో అందరు పిల్లలు మటుకి ఒకేలా ఉండరు. సో ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఒక 2-3 months మాత్రమే ఉంటాయన్నమాట. వెయిట్ గెయిన్ కానీ బాగుంటే ఒక 2-3 months పోయాక ఆల్మోస్ట్ అందరి పిల్లలు కూడా కామ్ అయిపోతారు. వాళ్ళు మటుకి ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు అన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే జనరల్గా డోంట్ గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డైజెస్టివ్ డ్రాప్స్. థ్యాంక్ యూ.